తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎన్నికల వ్యూహకర్తలు ఈ వ్యవహారానికి సంబంధించి వాళ్ళ కోఆర్డినేటర్లతో సురేష్ వాళ్ళ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆయన కోనేరు సురేష్ చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ పండగ చేసుకుంటుంది. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే సంథింగ్ మంచి గేమ్ ప్లే చేసినట్టుంది. అది చాలా క్లియర్ వీడియో ఉంది. అంటే అక్కడ వాళ్ళ పార్టీ కార్యకలాపాలను చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరన్నా అది కట్ చేసి ఉండాలి, వాళ్ళ సీసీ క్యామ్స్ దగ్గర ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్ల ద్వారానే పట్టుకుని ఉండాలి. లేకపోతే ఎవరన్నా ఒకళ్ళు అక్కడ ఒక హిడెన్ క్యామ్ పెట్టి, అది హిడెన్ క్యామ్ లాగా కూడా కనిపించట్లేదు, మంచి క్వాలిటీ వీడియో, ఒరిజినల్ వీడియో లాగానే ఉంది. అది సంపాదించడం, అందులో 147 స్థానాల్లో ఇంకా 2% ఓట్లు వస్తే మాత్రమే గెలుపు సాధ్యం. క్రిందసారి ఏది అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014లో 1.5% ఓట్ల తేడాతో ఓడిపోయింది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1.5% ఓట్ల తేడాతో అక్కడ 67-104 దగ్గరకు వచ్చింది. ఎందుకని? అది కూడా బీజేపీతో కూడా కలుపుకొని లెక్కలేసుకున్నటువంటి సందర్భంలో మిగతాది సాధించగలిగారు. ఒక్కటి చీరాల ఎమ్మెల్యే తప్పించి మిగతాదంతా కూడా గెలుచుకున్నారు. కానీ మొన్నటిసారి జగన్కి వచ్చినట్టు 150 దాకా రాల, అప్పుడు గెలిచింది కేవలం 1.5% ఓట్ల తేడాతో. మొన్నటిసారి 2019లో వచ్చేప్పటికి 10% ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు అలా కాకుండా 2% ఓట్లు ఇంకా మనకి తక్కువ ఉన్నాయి, టోటల్గా 5% తక్కువ ఉన్నాయి, అందులో 2% ఓట్లను మనం గెయిన్ చేసుకుంటే విజయం సాధ్యం అని చెప్పడం. దీంతో వైసీపీ శ్రేణులు ఆ వీడియోని పోస్ట్ చేస్తూ పండగ చేసుకుంటున్నాయి. సేమ్ టైం ఇక్కడ అలర్ట్ కావాల్సినటువంటి అంశం కూడా ఉంది. అంటే ఈ పొత్తుల కారణంగా 2014లో 1.5% ఓట్ల తేడాతోనే ఓటమి పాలైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోగలుగుతుందా లేదా అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.